రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ వ్యాపారాలపై అడ్వకేట్ సురేష్ మహారాజ్ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పేద పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులు తూతు మంత్రంగా పాఠాలు చెబుతూ ఒకవైపు వడ్డీ వ్యాపారాలు, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ మీద తమకు నమ్మకం లేకనే వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారా? అదే గనక నిజమైతే మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏమిటని దీని మీద ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగాలన్నారు. యూనియన్లు పేద ప్రజల బాగు కోసం పనిచేయాలని, అక్రమ వ్యాపారాలు చేసే వారికి అండగా నిలవకూడదన్నారు. సిసిఎస్ కండక్టర్ రూల్స్ 1964 రూల్ 15 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారం చేయరాదు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 168 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వ్యాపార లావాదేవీలు నేరుగా పరిగణించబడతాయి అన్నారు. విద్యారంగంలోని అవినీతిని అరికట్టాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే అక్రమ వ్యాపారాలను అరికట్టాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ విధమైన వ్యాపారాలైనా చేయాలనుకుంటే జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి, దాని జిల్లా కలెక్టర్ నుంచి గాని అనుమతులను పొందాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లో పేద ప్రజల పిల్లలకు విద్యను బోధించడానికి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి మాత్రమే కృషి చేయాలన్నారు. పేద ప్రజల పిల్లల భవిష్యత్తును గాలికి వదిలి అక్రమ వ్యాపారాలకు తెరలేపే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సరే వదిలే ప్రసక్తి లేదని అడ్వకేట్ సురేష్ మహారాజ్ అన్నారు. ఉద్యోగులు, ప్రత్యేకంగా ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగి స్కూల్కి సరిగా రాకుండా, పాఠాలు సరిగా చెప్పకుండా, వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ, వడ్డీ వ్యాపారాల్లోనూ, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద ప్రజల పిల్లలు సరిగా చదువు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఉపాధ్యాయులేమో ఎప్పుడెప్పుడు స్కూల్ వదులుతారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలి అనే దృష్టికోణంతో వీళ్ళు బయటనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే తప్ప పిల్లల చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. చాలా వందల మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని వేల మంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ కొనసాగుతున్నారు. ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి. వీరికి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఆ ఉద్యోగం నుంచి సర్వీస్ను రద్దు చేయాలి. లేదంటే కనుక పేద ప్రజల పిల్లలు ఇదే విధంగా వీళ్ళ జీవితాలు కొనసాగుతాయి. ఈ టీచర్ల పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తారు. అంటే వీళ్ళు సరిగా చదువు చెప్పట్లేదా, వీళ్ళ మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూల్లో వదులుతున్నారా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కరంటే ఒకరు కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించిన టీచర్ లేడు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సర్వే చేసుకోండి. వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించండి, వారికి చదువు చెప్పండి. వీళ్ళేమో పేద ప్రజల పిల్లలకు చదువులు చెప్పి వీళ్ళని ఆగం పట్టిస్తున్నారు. వాళ్ళ పిల్లలనేమో ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ హాస్టల్లో పెట్టి చదివించుకుంటున్నారు. ఇక్కడేమో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఈరోజు మొబైల్కి అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఇళ్ళ కాడ సరిగా చదవడం లేదు. వీళ్ళేమో పట్టించుకోవడం లేదు. వీళ్ళకేమో వ్యాపారాలు కావాలి. వీళ్ళేమో వడ్డీల వ్యాపారం చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, ఇతర రకాలమైనటువంటి వ్యాపారాలు చేసుకొని వీళ్ళ పిల్లలనేమో బాగా చదివించుకుంటారు. వీళ్ళనేమో జీవితాలను ఆగం చేస్తున్నారు. ఈ విషయం గురించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగాలి. పేద ప్రజల పిల్లల చదువులు బాగుపడాలి. మంది ఉపాధ్యాయులు కొందరు ప్రశ్నిస్తున్నారు, పొద్దంతా ఉద్యోగం చేసి సాయంత్రం వ్యాపారం చేసుకోవడం నష్టమేముంది అని. కానీ సిసిఎస్ రూల్స్, కాండక్ట్ రూల్స్ ప్రకారం, సిసిఎస్ కాండక్ట్ రూల్స్ 1964 రూల్ 15 సబ్ రూల్ 1 దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారాల్లో జోక్యం చేసుకోకూడదు, ఎలాంటి వ్యాపారాల్లో ఈయన ఉండకూడదు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కెనాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ బిజినెస్. మనకు సిసిఎస్ రూల్స్లో రూల్ 15 సబ్ రూల్ 1 ఏం చెప్తుందంటే, ఒక ఎంప్లాయీ
అతను ఎలాంటి వ్యాపారాల్లో ఉండకూడదు. కానీ ఇక్కడ మన రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్లోనే డైరెక్ట్గానే ఇన్వాల్వ్ అవుతున్నారు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటే కాదు, వీళ్ళు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు స్కూల్లో సరిగా కూడా గడపడం లేదు సమయం. ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని. అదేవిధంగా మధ్యాహ్నం వరకు ఉండి 2 నుంచి 3 నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే మిగతా టీచర్లతోటి అడ్జస్ట్మెంట్లు చేసుకొని, సర్దుబాట్లు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పై అధికారులేమో వీళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే యూనియన్లు, ఈ యూనియన్లో పిల్లల్ని నాశనం చేయమని యూనియన్లు కోరుకుంటున్నాయా అనేది నా ప్రశ్న. పిల్లలకు సరిగా చదువు చెప్పండి, పిల్లల్ని పట్టించుకోండి అంటే మేము సాయంత్రం నుంచి వ్యాపారాలు చేసుకుంటాం, తెల్లవారుజామున వ్యాపారాలు చేసుకుంటామంటే ఇది మీకు అసలు మీరు ఏ వ్యాపారాల్లో ఇన్వాల్వ్మెంట్ కావడానికి అవకాశం లేదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. మీరు ఆ విధంగా వ్యాపారాలు చేసుకోదలుచుకుంటే మీరు ముందుగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి మేము ఈ విధంగా వ్యాపారం చేసుకుంటాము, అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటామని పర్మిషన్ తెచ్చుకోండి. పర్మిషన్ తెచ్చుకున్నాక వ్యాపారంలోకి ఎంటర్ కాండి. ఎవరికైనా పర్మిషన్ ఉంటే మాకు తెచ్చి చూపించండి, అప్పుడు మేము క్వశ్చన్ చేయం. మీరు వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే మీరు ఉద్యోగం మాత్రమే చేసుకోవాలి. మీ ఉదయకాల సమయం అంతా 9 నుంచి 5 వరకు స్కూల్లో, సాయంత్రం 5 నుంచి రాత్రి వరకు నీ భార్యా పిల్లలకు కేటాయించాలి సమయం. నీవేమో ఉదయం స్కూల్కి, సాయంత్రం వ్యాపారం అంటే వెళ్ళిపోతే నీ కుటుంబాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే నీ కుటుంబం ఏం చేస్తుందో, నీ కుటుంబం ఏ విధంగా డెవలప్ అవుతుందో నీకేమైనా అవగాహన ఉందా? నీకు వ్యాపారం కావాలన్నా, కుటుంబం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మనం ఉద్యోగం చేసుకొని మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, మన పిల్లల్ని మంచిగా గైడ్ చేయాలి, మన భార్యని మనం మంచిగా గైడ్ చేయాలి, వాళ్ళ సంరక్షణను మనం చూసుకోవాలి. అంతే తప్ప నువ్వు వ్యాపారాలు చేసుకుంటా అంటే వెళ్ళిపోతే నీ కుటుంబం నాశనం అవుతుంది, ఇట నువ్వు పిల్లల్ని నాశనం చేస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే జాబ్కి రిజైన్ చేయండి, రిజైన్ చేసి వ్యాపారం చేసుకోండి. అంతేగాని పేద ప్రజల పిల్లలను మాత్రం జీవితాలతో ఆడుకోవద్దు. నేను గట్టిగా వార్నింగ్ చెప్తున్నా, ఎవరైనా గనక వ్యాపారాల్లో ఈ విధంగా పాల్గొన్నాడని తెలిస్తే ఖచ్చితంగా ఎంక్వైరీకి నేను రెఫర్ చేస్తా. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునే విధంగా నేను, అదేవిధంగా మా టీం ఖచ్చితంగా వారి ఉద్యోగం నుంచి వారిని సస్పెండ్ చేయించే విధంగా మేము కలిసి పోరాడతాం. పేద ప్రజల పిల్లల తరఫు నుంచి మేము అండగా ఉంటాం, వారికి న్యాయం చేస్తాం.